హుస్నాబాద్లోని శివభక్త మార్కండేయ దేవాలయం పక్కన ఉన్న 33 అడుగుల రహదారిని ఎండి రఫీక్ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని పట్టణ మండల పద్మశాలి సేవా సంఘం పట్టణ మరియు మండల అధ్యక్షులు కోమటి సత్యనారాయణ బోర్ల రాజయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలోనే ఈ ఎల్లమ్మ దేవాలయం భూమికి సంబంధించిన హద్దులు నిర్ణయించి దిమ్మల నిర్మాణం జరిగిందన్నారు. ఎండి రఫీ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఎలాంటి సంబంధం లేని మంత్రి పొన్నం ప్రభాకర్ పై లేనిపోని ఆరోపణలు చేసి మంత్రిని బదనాం చేస్తున్నారని పద్మశాలి సేవా సంఘం కులస్తులు రఫీపై మండిపడ్డారు. నిజానిజాలను నిగ్గు తేల్చుకోవాలంటే భూమి కొలతలు వేసి నిరూపించుకోవాలని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఎవరూ సహించరని అన్నారు. ఈ 33 అడుగుల రహదారికి డ్రైనేజీ నిర్మాణం చేసి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పద్మశాలి కులస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు వడ్డేపల్లి నారాయణ, బాలయ్య, ఆత్మలింగం, గోలి నారాయణ, వెల్దండి లక్ష్మీపతి, శివరాజం, శ్రీనివాస్, వేముల రాజేశం, శ్రీనివాస్, సాధుల యాదగిరి, పోగుల శ్రీనివాస్, అశోక్, కొండి గణపతి, వడ్డేపల్లి లక్ష్మణ్, కోమటి నారాయణ, చిద్రాల నరసింహస్వామి, కొండ సింగరయ్య, గాదర్ల మోహన్, పంతం కన్యాకుమారి, కొండ రజిత, కొండ అనిత, వెల్దండి శారద, వెల్దండి శ్రీదేవి, బూర్ల సుభద్ర, పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు. సయ్యద్ అఫ్జల్ వాళ్ళ కొడుకులన్నట్టు వీళ్ళు ఖాజా మొయినుద్దీన్ సాబు పెద్ద ఆయనే, తర్వాత శంషుద్దీన్ సాబు రెండో పాలు, మూడో పాలు అఫ్సర్ది అంటే షర్ఫుద్దీన్ అఫ్సర్, 3 పాలు అయితే కింది పాలు ఆయనే. ఇన్ని సంవత్సరాల తర్వాత 2017 నుంచి స్టార్ట్ చేసి నేను మాతో పంచాయతీ మాకు 33 ఫీట్ల వెడల్పు దారి ఏదైతే ఉన్నదో దానికి మేము ఒక పాటకు పెట్టి వెనకదికి ఒక ఫంక్షన్ హాల్ తయారు చేసుకుంటున్నాము. దాదాపు ఇక్కడ ఒక 700 కడుపు ఉంటుంది ఇక్కడ మా పద్మశాలి కమ్యూనిటీది. తర్వాత మండల్ హెడ్ క్వార్టర్ కూడా ఉంటుంది, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మేము సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం గురించి ఆ పెద్ద మనుషులు మా వాళ్ళు ఇది కల్పించినందుకు మనం దీన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మేము అక్కడ ఫంక్షన్ హాల్ కట్టుకుని దానికి ఒక గేటు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసేసి ఈ అఫ్సర్కి ఏమైందంటే 33 ఫీట్ల దారిని దీన్ని కొట్టేయాలనే దురాలోచనతో కింద ఉన్నటువంటి పాలు ఆయనే పైకి వచ్చేసి ఆయన 2017లో వాళ్ళ కొడుకు రఫీ పేరు మీద 33x90 ఫీట్ల వెడల్పుతో ఒక డాక్యుమెంట్ సృష్టించి చేసి ఆయన పేరు మీద కేసేసుకుంటూ దానిలో పార్టీ ఎవరెవరు చేసిందంటే వీరరాజు, వీరలక్ష్మి, ఈవో రేణుకా ఎల్లమ్మ టెంపుల్, హుస్నాబాద్ పద్మశాలి సంఘం, కమిషనర్ ఆఫ్ నగర పంచాయతీ 5గురిని పార్టీ చేసిండు. అయితే ఈవో ఎల్లమ్మ టెంపుల్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కౌంటర్ వేయలేదు, కానీ మేము మాత్రం కౌంటర్ వేయడం జరిగింది. వీరరాజు వాళ్ళు కూడా కౌంటర్ వేసిండ్రు. మేము అప్పటి నుంచి ఇతనితో కొట్లాడితేనే ఉన్నాయి, ఇది నీ బాట, ఇది దారి మాత్రమే, మేము వాడుకుందాం, అందరూ వాడుకుందాం, కానీ నీకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేది కేసు నడుస్తూ ఉన్నది. మరి కేసు నడుస్తూ ఉండగా ఈయనే ఇప్పుడు ఇక్కడ గేట్లు పెట్టడం, ఇది ఆ ఈవో సాబ్ కూడా ఏమైందంటే అంతకుముందు సుదర్శన్ రెడ్డి ఈవో ఉండే, అప్పుడు మన ఆర్టీసీ పిల్లర్లు ఎట్లయితే కడతారో రేణుకా ఎల్లమ్మ టెంపుల్కు అన్ని దిక్కుల పిల్లర్లు కట్టినప్పుడు శంషుద్దీన్ సాబ్ సర్దార్ సాబ్ అని సర్పంచ్ ఉన్నప్పుడు వారు ఉన్నప్పుడే ఆ దిమ్మెలు కట్టడం జరిగింది. 2012లో ఈ దిమ్మెలు కూలగొట్టడం జరిగింది. ఆ కూలగొట్టినప్పుడు మేము కమిషనర్కు మేము రిపోర్ట్ చేసినాం, ఇట్లా దిమ్మెలు కూలగొట్టింది సార్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత 2017లో ఈయన రిజిస్ట్రేషన్ చేసి ఎల్ఆర్ఎస్ కొరకు అప్లై చేస్తే కూడా ఎల్ఆర్ఎస్ని మీరు ఆమోదించదు, ఇది కరెక్ట్ కాదు, ఆయన స్థలం లేదు ఇక్కడ అని చెప్పి మేము కంప్లైంట్ చేసింది కూడా మీకు ఇక్కడ రికార్డుకు మీకు చూపించడం జరుగుతూ ఉన్నది. తర్వాత మాతోనే కాకుండా సామల వెంక అనే ముసలామె కూడా ఆమెకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నగర పంచాయతీ నుంచి వెళ్ళి పర్మిషన్ కూడా ఇచ్చిళ్ళు. దీనిలో కూడా దారి ఉన్నట్టు క్లియర్గా ఉన్నది, వాళ్ళ ఇండ్లు కూడా ఉన్నాయి, మేము ఒక్కలమే కాదు, ఇది దారి అనడానికి నిదర్శనము, అందరు ఇక్కడి నుంచి నడిచేది. ఆ ఈవో సాబు కూలగొట్టిండు, అప్పుడు కూడా కంప్లైంట్ చేసేది. మళ్ళీ ఇప్పుడు గోపాలకృష్ణరావు అనే ఈవో వచ్చిన తర్వాత ఆయన మొత్తమే కంప్లీట్ ఎంకరేజ్ చేసేసుకుంటూ పిల్లర్లు కట్టే పరిస్థితులను మధ్యాహ్న కంతకాలు చేసేవాం, పిల్లర్లు తీయడం పని చేస్తే నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేకుండా మాకు జాగా అక్కడ దాకా మీ సంఘం దాకా కూడా మాదే జాగ్రత్త, మీరు ఏం చేసుకుంటారో చేసుకుని కోర్టుకు బొమ్మని చెప్పడం జరిగింది. దాని మీద మేము హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేసినాం, ఇక్కడ కేసు కూడా నడుస్తూ ఉన్నది. కానీ చేసేది ఈవో అయితే దీనిలో అసలు దొంగ అని చెప్పి తనే దొంగతనం చేసి ఉంటారు. రఫీ అనేకు ఇల్లీగల్ బాపదే అది ఫ్లాట్, దాన్ని మంత్రి గారి మీద పెట్టేసి ఆయన మంత్రి కబ్జా చేస్తానని చెప్పి అని అంటా ఉన్నాడు. మేము ఈ ఈవో సాబ్ మాట్లాడిన తర్వాత కూడా మేము మా పద్మశాలి పెద్ద మనిషి ఆయన కూడా ఈ రాజన్న మేము అందరం కలిసి కుల పెద్ద మంది అందరం కలిసి కొమ్మిరెల్లి పోయినాం. మంత్రి గారు కొమ్మిరెల్లి కాడ ఉన్నారంటే అక్కడికి పోయి కూడా వారిని గెలవడం జరిగింది.
వారు ఏం చెప్పిందంటే అందరం నడవడానికి ఉపయోగించుదాం, వాళ్ళు ఎవరికి ఒక్కరికి చెందడానికి నేను ఒప్పుకోను అని చెప్పడం జరిగింది. మరి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కోర్టులు ఉందని చెప్పిండు. ఈయన కూడా రఫీ కూడా కలెక్టర్ని కలిసిండట. కలెక్టర్ని కలిసి ఇక్కడికి ఆర్డీఓ సాబ్తో మాట్లాడిన ఇక్కడ దిమ్మె తీసేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిండు. మేము కూడా ఆయనతో ఇక్కడ కలిసినాం. కలిసిన తర్వాత దిమ్మెలు కూలగొట్టాలనే దాని ఇష్యూ మీద కూడా మాట్లాడి మేము ఆర్డీఓ సాబ్ దగ్గర పోయినాం. వాళ్ళు కూడా ఏమన్నారంటే మీరు కోర్టులో మీ కేసు ఉన్నది, మీరు తీర్పు ఎట్లా వస్తే వాళ్ళు అట్లా చేసేసుకోండి, నిర్మాణం మాత్రం మేము ఆపేస్తాం అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీ ఇచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా నీ ఇమేజ్ కొరకు ఆ మంత్రి గారిని బదనాం చేసుకుంటా, మంత్రి గారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఇది చేయడం సరికాదు. అసలు నీ డాక్యుమెంటే ఫేక్ డాక్యుమెంట్. దానిలో మళ్ళీ ఇంకా నేను పౌర హక్కుల సంఘాలలోని పట్టుకొని టీవీ వాళ్ళతో పట్టుకొని ఇది చేసి మంత్రి గారిని దుష్ప్రచారం చేసి ఆయన ఇమేజ్ని తగ్గడానికో లేకపోతే నీ ఇమేజ్ని పెంచడానికో చేసే కార్యక్రమం మంచిది కాదు. వాళ్ళు ఒకవేళ ఇచ్చేటోళ్ళు కూడా టీవీ వాళ్ళు కానీ నేను దయచేసి వాళ్ళు కోరినది ఏంటంటే మీ మీడియా ముఖంగా నేను కోరేది ఏంటంటే వాస్తవంగా ఇక్కడికి రండి, మా దగ్గర ఉన్నటువంటి పత్రాలను మా దగ్గర ఉన్నటువంటి కాగితాలను పరిశీలించండి, మోఖం మీద చూడండి, వాస్తవాలను పరిశీలించిన తర్వాత మీరు టీవీలో ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి. ఎందుకంటే ఒక పరువు పోయిన తర్వాత పరువు రావాలంటే కష్టమైతే తీయడానికి ఒక క్షణం జాలదు. కాబట్టి దయచేసి మీరు మంత్రి గారిని బదనాం చేయాల్సిన పని లేదు. ఆ దిమ్మలను కూడా తీసేసి మొత్తం క్లియర్ చేసేసి ఒక డ్రైన్ కట్టేసి అంత సీసీ రోడ్ కనుక వేసేది ఉంటే అందరు పోవడానికి అనుకూలంగా ఉంటుంది, అందరు దీన్ని హర్షిస్తారు. కాబట్టి ఇప్పటికైనా జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగుదామా, లేకపోతే ఇమీడియట్గా దానికి మీరు కూడా దానికి సుముఖంగా ఉండేటుంటే రోడ్డు పోయడానికి పోయించుకుందామా. కానీ ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం చేసి మంచిది కాదని చెప్పి నేను మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటూ